హలో, వినబడుతుందమ్మా? అక్క వినపడుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అగు దేవుడు మనకు తన కృపను తోడుగా ఉంచి తన బలము చేత తన కృప చేత మన ఎడల జరిగిస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ప్రభువును మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. మనకు ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము ఈ కృప నా దేవుడు తన కృప చేత ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో, ఈ యొక్క సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మనం ధ్యానించుకుంటున్నాం. గతించిన వారం ధ్యానించుకున్న ఒక పాయింట్, 17వ పాయింట్, ఆ పట్టణము యెరూషలేము వీధులు యవన పిల్లలతోనూ వృద్ధులతోనూ కలకలలాడుతూ ఉంటుంది అన్నందుకు ప్రాక్టికల్గా నేను చూసిన విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. మాకిప్పుడు ఇండియాలో ఇది సమ్మర్ అండి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి పిల్లలందరూ ఇంకా గృహాల్లోనే ఉండి వాళ్ళందరూ చక్కగా ఆడుకోవడము, బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుకోవడము, లేకపోతే లీజర్గా కూర్చొని ముచ్చట్లాడుకోవడము, ఇలా చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. అరే, గతించిన వారమే మేము ఈ వాక్యం చదువుకున్నాం కదా, ఈ వాక్యం ధ్యానించినాం కదా అని నేను వాక్యాన్ని దలంచుకున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది కూడా ఒక గొప్ప ఆశీర్వాదము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని ప్రదేశాలు నిర్మానుష్యంగా ఉంటాయి. నిర్మానుష్యంగా అంటే ఇక్కడ మనుషులు ఉన్నారా లేదా అన్నట్టుగా. కొన్ని ప్రదేశాల్లో ఎవరితోటి ఎవరికి సంబంధాలు ఉన్నట్టుగా కూడా అనిపించదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప ద్వారా పట్టణాలు, గృహాలు కలకలలాడే విధంగా ఉంచుతూ యెరూషలేమును అంతకుముందు దేవుని కోపోద్రేకం చేత శపించినా కూడా తర్వాత యెరూషలేమును మళ్ళీ ఆశీర్వదిస్తూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో వృద్ధాప్యంలో కట్టెబట్టుకొని తిరిగేవాళ్ళు, వీధులలో కూర్చునేవారు, అది దేవుని ఆశీర్వాదం వల్ల మాత్రమే దేవుడు ఆజ్ఞాపిస్తేనే అలా కూర్చుంటారు అని మనం గతించిన వారం ధ్యానించాం. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, పిల్లలు ఇంట్లో కలకలలాడుతూ కనపడము ఒక ఆశీర్వాదము. దీర్ఘాయుష్మంతులై వృద్ధాప్యంలో ఉన్నవారు ఉండడం కూడా ఒక గొప్ప ఆశీర్వాదము అని చెప్పడానికి ఈ నేటి ఈ పరిస్థితులే సాదృశ్యంగా చెప్తూ ఉన్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాల్లో వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధురాండ్రేమి ఇక యెరూషలేములో వీధులలో కూర్చుందురు అని 4వ వచనంలో ఉంది. 5వ వచనంలో ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. ఇక్కడ వరకు మనం గతించిన వారమే ధ్యానించుకున్నామండి. 18వ పాయింట్ ఈరోజు ధ్యానించుకుంటున్నాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. దేవునికి స్తోత్రం. మీ సకలమైన అపవిత్రతను నేను పోగొడతాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనము ఎంతో మాలిన్యాన్ని అంటించుకుంటామండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో కరిచిన ఆ రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచి మనల్ని రక్షించి మన కుటుంబ జీవితాల్లో కానీ లేదా మన ఇంట్లో గృహాల్లో కానీ ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను అనేది ఈ యొక్క సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞాపించి చెప్తున్న విషయం. దేవుని బిడ్డలారా, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి, ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచ దేశాల్లో చాలా ప్రదేశాల్లో చాలా కరువు తాండవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును.
మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి స్తోత్రం. ఇది ఒక గొప్ప ఆశీర్వాదము. ఇది దేవుడు ఆజ్ఞాపిస్తేనే మనకు ధాన్యము అభివృద్ధి చెందుతుంది, దొరుకుతుంది. మనకు కరువు వస్తే ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. దేవుని బిడ్డలారా, నేను నీటి కరువును చూశానండి. ఆహారపు కరువునైతే ఇంతవరకు భారతదేశంలో మేమున్న ప్రదేశాలను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన స్థితిని బట్టి మేము అంత కరువును అనుభవించలేదేమో. ఎప్పుడు సమృద్ధిగా ఆహార పదార్థాలు నిలువ ఉన్నాయి, కానీ నీళ్లు లేని పరిస్థితిని నేను చూశాను. నీళ్లు లేకపోతే కదలలేము, మెదలలేము. ఒక్క ప్రదేశం నుండి ఇట్లా కదిలిపోలేము. ఎందుకు? నిద్ర లేచినామంటే నీళ్ళ మీదనే ఆధారపడతాం. రెస్ట్ రూమ్లకు వెళ్ళాలన్నా, ఫేస్ వాష్ చేయాలన్నా, బియ్యం కడగాలన్నా, వంట చేసుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా అన్నిటికి కావాల్సింది నీళ్ళే కదండి. ఆ నీళ్ళే లేకపోతే కూర్చున్న దగ్గరికి వెళ్ళి కదలకపోతుంటన్నట్టు. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో నీళ్లు లేకపోతే ఎంత కష్టం చూడు. మళ్ళా ఆ ట్యాప్ వచ్చి నీళ్లు సమృద్ధిగా పట్టుకున్న తర్వాత అప్పుడు ఎంత ఆనందంగా పనులు చేసుకుంటామో చెప్పొద్దు. దేవుని బిడ్డలారా, అట్లనే డబ్బుల విషయం చూడండి. డబ్బుల విషయం కరువు వచ్చింది అనుకోండి, అబ్బా షాపింగ్లకు పోము, ఇంట్లో నుండి కదలం కూడా, ఏది కొనుక్కోవడానికి కూడా పోము అనుకుంటాం. ఎందుకు? ఆర్థికంగా కరువు ఉంది కనుక. కానీ మన దేవుడు సమృద్ధి ఆజ్ఞ ఇచ్చే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు. ఇది ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. నీ సకలమైన అపవిత్రతను నేను పోగొడతా అని ఉంది. దేవుని బిడ్డలారా, మన అపవిత్రతను పోగొట్టి మనల్ని రక్షించింది కనుకనే మనకు కరువు రానియకుండా ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి సమృద్ధిగా అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి విషయము దేవుని మహిమపరచాలి కదా. ప్రవ్వా, మాకు అన్నవస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రం నాయన, మా అపవిత్రతను పోగొట్టినందుకు స్తోత్రములు, మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు, మమ్మల్ని రక్తం ద్వారా కడిగినవు. దేవుని రక్తం ద్వారానే కడగబడ్డాం కదండి. ఇది కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, కానీ మీ వలన కలిగినది కాదు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. గనుక మన సొంత జ్ఞానంతో, మన ప్రయత్నాలతో మనం ఏదో తీసుకొని పోయి దేవుణ్ణి సంతోషపెట్టి మన పాపమాలిన్యాన్ని పోగొట్టుకోలేదు, కానీ ఆయన తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. గనక దేవుని బిడ్డలారా, ప్రాణం కంటే ఇంకా విలువైంది ఏముంటుందండి? యేసయ్య తన ప్రాణాన్ని మనకిచ్చి మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మన జీవితంలో కరువు రానియకుండా మనకు ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి సమృద్ధిగా మనకు అనుగ్రహించి మనల్ని సంతోషపెట్టే దేవుడై ఉంటున్నాడు. అట్టి మేలును బట్టి కూడా ప్రభువును మహిమపరచాల్సిన ఆవశ్యకత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మరొక పాయింట్ ఉంది. దేవుడు తన కృప ద్వారా మనకేమి కలగని ఆజ్ఞాపిస్తాడు అంటే, సింహం గర్జించను, భయపడని వాడేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రవచింపకుండా ఉండగలమా? సింహం గర్జించినట్టు శబ్దం వినబడ్డది అనుకోండి, భయపడకుండా ఉంటామా? ఈ ఛాయలో, ఈ ఏరియాల్లో సింహాలు తిరుగుతున్నట్టున్నాయని ఎక్కడికక్కడ తలుపులు పెట్టేసి ఆ సింహం నోటికి చిక్కుకుంటామేమో అన్నంత భయము, ఆందోళనతోటి భద్రపరుచుకుంటాం మనల్ని మనమే. అయితే సింహం గర్జించినప్పుడు భయపడి ప్రతి ఒక్కరూ వారికి వారే జాగ్రత్త చేసుకుంటారు కదా. అలాగే దేవుడు ఆజ్ఞాయించినప్పుడు ఆ ఆజ్ఞాపించిన మాట చెప్పకుండా ఉండేవారు ఎవరు? అసలు ఇర్మియా నేను చెప్పను అనుకున్నాడంట. ఇశ్రాయేలీల దగ్గరికి పోయి నేను చెప్పను అనుకున్నాడట. కానీ అతడు నేను చెప్పకపోతే అది నా ఎముకల్లో ఓర్చి విసికినట్టున్నది, అందుకే నేను చెప్పకుండా ఉండలేదు అని అంటాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయంలో ఉంది, అది చదువుతున్నానండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నా. నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు. ఏలైనగా
నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అసహ్యమునకును హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివల మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించినట్లా మేమును చాటించమందరు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుచున్నారు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. వారు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనక బహుగా సిగ్గునందుదురు. వారెన్నడూ మరవబడని నిత్య అవమానము పొందుదురు. దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పిన మాటలు ఇశ్రాయేలుకు ప్రకటించాలా ఇర్మియా. కానీ నేను ఆయన మాటను ప్రవచిస్తే, నోటితోటి ఎత్తితే నాకు అవమానం కలుగుతూ ఉంది, హేళన కలుగుతూ ఉంది. అందరు నన్ను హింస పెడతా ఉంటారు. దేవుడు చెప్పిండా? మీకాయ ప్రవక్త ఒక ఆయన ఉన్నాడండి. మీకాయ ప్రవక్తను ఆ యొక్క సిద్కియా రాజు యుద్ధానికి వెళ్తూ ప్రవక్తను పిలిపించి అడుగుతాడు, మేము యుద్ధానికి పోతే గెలుస్తామా లేదా, యుద్ధానికి పోవాలన్నా వద్దా చెప్పు అని అడిగినప్పుడు ఆయన చెప్పేస్తాడు ఉన్నమాట. ఏమని? మీరు కనుక యుద్ధానికి పోతే మీరు గెలవరు, మీరు పోవద్దు అని చెప్తాడు. అమ్మో, అందరేమో పోతే గెలుస్తామని చెప్తా ఉంటే ఈయనొక్కడే నాకు వ్యతిరేకంగా చెప్తుండని చెంపకొక్క దెబ్బ వేసిండండి. చెంప దెబ్బ వేసి అప్పుడు ఆ యొక్క మీకాయ ప్రవక్త అంటాడు, ఏమని అంటాడంటే, నీవు ఓడిపోయినప్పుడు గదుల్లో దాక్కోవడానికి వెతుకుతావు చూడు, అప్పుడు తెలుస్తుంది దేవుడు నాకు చెప్పిన మాట చెప్పిన తర్వాత ఆత్మ ఎటుపోయిందో అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎత్తినప్పుడల్లా అవమానం కలుగుతూ ఉంది, భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. ప్రస్తుతము భారతదేశంలో ఉన్న పరిస్థితులు వార్తారూపకంగా ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాయి. అయితే స్వతంత్రంగా ప్రభువుని గురించి మాట్లాడుకోవడానికి లేదు, ప్రభువు చేసే మేలు గురించి చెప్పడానికి లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినన్నమాట నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైనది ఉన్నదని 1 తిమోతి 1:15 రాయబడింది. అలాగే లూకాసువార్త 19:10 నశించిన దాన్ని వెదికి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని, యేసు ప్రభు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు అని యోహాను సువార్తలో రాయబడింది. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తాను. ఇందులో ఏమీ తప్పులు ఉన్నాయండి? సిలువ వేయమని అందరు నేరారోపణ చేస్తూ ఉన్నారు. అందరు నేరారోపణ చేస్తుంటే పిలాతు ఏం చేసి నీళ్లు తెప్పించి చేతులు కడుక్కున్నాడు. ఈ నిర్దోషి విషయము, ఈ నీతిమంతుని విషయం, నేను నిరపరాధిని, నేను ఈ విషయంలో నేను నిర్దోషిని అని చేతులు కడుక్కొని మీ రాజును మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు అన్నప్పుడు వారికి సిలువ వేయమని కేకలు వేస్తే వారి కేకలే గెలిచను అనే ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే దేవుని బిడ్డలారా, దేవుని పేరు ఎత్తిన, దేవుని మాట మాట్లాడినా, దేవుని కార్యాల గురించి అద్భుతాల గురించి చెప్పిన ప్రస్తుతం అపవాది చాలా ఇరిటేట్ అయిపోయి ఇంకా కొంచెం కాలమే ఉంది, నా సమయం కొంచెమే ఉంది అని ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉందట. దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి తిరుగుతూ ఉంది. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఆయన పేరు ఎత్తితే నాకు అవమానం కలుగుతుంది, ఆయన పేరు నేనెందుకు ఎత్తాలా అని అనుకున్నా కూడా తప్పకుండా చెప్పే వరకు ఎముకలలో మంట మండినట్టు ఉందంట ఇర్మియాకు. అందుకే ఓర్చి విసికి చెప్పకుండా ఉండలేదు అంటాడు. గనుక దేవుని బిడ్డలారా, సింహం గర్జించను, భయపడని వాడేవాడు, ప్రభువైన యెహోవా ఆజ్ఞాపించిండు, ప్రవచింపకుండా వాడేవాడు.
తప్పకుండా చెప్తారండి, చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుని గురించి, ఆయన చెప్పే గొప్ప కార్యాల గురించి, ఆయన ఇచ్చే రాజ్యం గురించి, ఆయన ఇచ్చే నెమ్మది గురించి. దేవుని బిడ్డలారా, ఒక చిన్న కాల్గేట్ పేస్ట్ అడ్వర్టైజ్కి వచ్చి చెప్తారు, ఈ పేస్టు మీ దంతాలను దృఢంగా ఉంచుద్ది. లేకపోతే ఒక సబ్బు అడ్వర్టైజ్కి వచ్చిన వాళ్ళు చెప్తారు. నాకు చాలా సంవత్సరాల క్రితం, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్, నా పెళ్ళైన కొత్తలో నాకు ఒక 3 సబ్బులు ఒకరు అడ్వర్టైజ్కి వచ్చి ఇచ్చారండి. మేడం ఈ 3 సబ్బులు మీరు వాడండి, వాడుతూ ఒక్కొక్క సబ్బు ఎన్ని రోజులు వచ్చిందో చూడండి, మరి నొరుగు బాగుందా, వాడుతుంటే మెత్తగా కరిగిపోతుందా, స్మెల్ బాగుందా, దీన్ని వాడుకున్న తర్వాత మనకు సంతోషం కలిగిందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నేను మళ్ళీ అడుగుతానండి వచ్చి. వాటికి నాకు ఆన్సర్ చెప్పాలా, మేము ఫైల్లో రాసుకొని పోయి మళ్ళీ కంపెనీలో సబ్మిట్ చేస్తామండి. ఈ ప్రోడక్ట్ను బయటికి తీయడానికి, దీన్ని ప్రజల్లో అడ్వర్టైజ్ చేయడానికి మేము వచ్చాము. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఈ లోకంతో పాటు నశించిపోయే వస్తువుల అడ్వర్టైజ్ కొరకే ప్రజలు అంతగా తిరుగుతుంటే, ప్రభువైన యెహోవా ఆజ్ఞాపించి చెప్పిన మాటలు ప్రవచింపకుండా ఎలాగుండగలుగుతామండి? చెప్పకుండా ఎలాగుండగలుగుతాం? దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథంలో ఆ మాట రాయబడింది. సింహము గర్జించింది. మనం యూదా గోత్రపు కొదమ సింహము పిల్లలం మనం. దేవునికి స్తోత్రం. అందుకే అపవాది కూడా సింహం రూపంలోనే వచ్చింది. యేసు ప్రభు మరి యూదా జనాంగానికి వాళ్ళ బ్యానర్కి గుర్తు ఏమిచ్చిండంటే సింహాన్ని ఇచ్చాడు. సింహం ఎల్ల మృగంలోకి వెళ్ళ పరాక్రమం కలిగి ఎవరికి భయపడి వెనుదిరగని సింహము అని సామెతలు 30వ అధ్యాయంలో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. ఆ బలమైన సింహం గర్జిస్తే ప్రతి ఒక్కరు భయపడ్డట్టుగానే దేవుడు ఆజ్ఞాపించి చెప్పుమన్న మాటలు చెప్పకుండా ఎలాగుండగలుగుతాం? తప్పకుండా చెప్పుతారు. కనుక ఆ మాటను దేవుడు ఈ కడవరి కాలంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహోవా ఆజ్ఞాపించున్నది ఏమనగా, పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు, ఇదిగో జెరుబ్బాబెలు కోరేషురాజు యెరూషలేం దేవాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, మీరెవరు ఆయన జనులై ఉన్నారో పోయి యెరూషలేం దేవాలయం కట్టుకోండి, దాని గుమ్మాలను కాల్చేసినారు కదా, అవన్నీ మీరు మళ్ళీ నిలబెట్టుకోండి, రిపేర్ చేసుకోండి అని కోరేషురాజు ఆజ్ఞ ఇచ్చి పంపిస్తే అక్కడ సన్బల్లటు టోబియా అనే వాళ్ళు దేవుని పని జరగకుండా అడ్డగిస్తారన్నట్టు. అడ్డగించినప్పుడు దేవుడు జెరుబ్బాబెలుకు చెప్తాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనము, దేశంలోనున్న సమస్త జనులారా మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడే మనకు తోడై ఉన్న తర్వాత ఇంకేమి కొదవండి? ఆయనే చూసుకుంటాడు కదా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు. తల్లిదండ్రులు వెంట పిల్లలు పోయినారు అనుకోండి, ఏదన్నా కొనుక్కోవాలంటే డబ్బులు నా దగ్గర ఉన్నాయా లేదా అని ఏం చూడరు. మా డాడీ ఉన్నాడులే, మా డాడీ ఉన్నాడు, మా డాడీ ఖర్చు పెడతాడు, మా డాడీ ఏదంటే అది కొనిస్తాడు మాకు. అవును, మరి ఒక శరీరరీతిగా పిల్లలకే వాళ్ళ తండ్రి ఉంటే, వాళ్ళకి అంత ధైర్యం ఉంటే, ఈ జీవన విధానంలో మన పరమ తండ్రి, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనతో ఉండగా మనము ప్రతికూల పరిస్థితులను భయపడవచ్చా? ప్రతికూల పరిస్థితులను చూసి భయపడవచ్చా? ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి ప్రతికూల పరిస్థితికి కృంగిపోకుండా, భయపడకుండా ధైర్యం తెచ్చుకొని పని జరిగించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెరూషలేం దేవాలయం సొలొమోను కట్టిండు మొదటిసారి. దాన్ని మరి నెబుకద్నెజరు దండెత్తి వచ్చి యెరూషలేంలో ఉన్న యెరూషలేం దేవాలయం అంతా పాడు చేసి ఆ వెండి బంగారాల పాత్రలను తీసుకొని వెళ్ళిపోయి కల్దీల దేశంలోనికి
ఈ యెరూషలేము నుండి తీసుకొని పోయిన యవనస్తులను బానిసలుగా పట్టుకొని పోయి షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఈ విధంగానే యెరూషలేము నుండి చెరగొని పోబడ్డారండి ఆ యొక్క బబులోనుకు. అలాగే మొర్దెకయి, ఎస్తేరు వీళ్ళందరూ కూడా బబులోనుకు చెరగొని పోబడ్డారు. కానీ దేవుడు అంటున్న మాట, ఇదిగో జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ఎస్తేరు బానిసగా పోయిందే, కాకపోతే ఆమెకు తల్లిదండ్రులు కూడా లేరు, పినతండ్రి కుమారుడైన మొర్దెకై పెంచుకోండు. అయినా దేవుడు తన బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడి అహష్వేరోషుకు ఎంతో మంది కన్యకలను సమకూర్చిన అందులో ఎస్తేరును మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే కల్దీల దేశంలో అనేక మంది జ్ఞానవంతులు ఉన్న షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు లాంటి జ్ఞానము ప్రజ్ఞ ఎవరు కనపరచలేకపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, రాజుకు పడిన కళల గురించి కూడా దానియేలు వివరించి చెప్పాడు. అయితే ఇదంతా ఎలాగ తెలిసింది? దానియేలు స్నేహితులు ప్రార్థన చేశారండి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చేయాలన్నా, ఈ జీవిత యాత్ర కొనసాగించాలన్నా, ధైర్యంగా ముందుకు సాగాలన్నా, ధైర్యం తెచ్చుకోవాలన్నా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించాల్సిన వారమై ఉంటున్నాం. యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. అయితే ఈ యొక్క యూదా జనాంగము యెరూషలేము దేవాలయం కట్టడానికి పోయినారు కదండి. అయితే సన్బల్లటు, టోబియా వ్యతిరేకించినప్పుడు, మీరు కట్టే గోడలు ఏమి స్ట్రాంగ్ ఉన్నాయి, ఒక నక్కె గురితే కూడా కూలిపోతుంది అన్నప్పుడు మరి నెహెమ్యా కానీ, మరి జెరుబ్బాబెలు కానీ వీళ్ళందరూ కూడా ఒక చేతితో పనిముట్టు పట్టుకొని, ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకొని శత్రువులను ఎదిరించడానికి, గోడ పనిని, నిర్మాణం పనిని పూర్తి చేయడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారంట. ఉతుక్కోవడానికి తప్ప మేము అసలు మా ఒంటి మీద నుండి బట్టలు కూడా తీయనే లేదు అని చెప్తారు. అంటే అంతటి పట్టుదలతో వాళ్ళు ఆ యొక్క దేవుని పనిని జరిగించారు. దేవుని బిడ్డలారా, దేవుని పని చేస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ధైర్యపరుస్తాడు, దేవుడే బలపరుస్తాడు, దేవుడే ఆదరిస్తాడు. మరి సాధు సుందర్ సింగ్ గారు ఆయన కాలినడకనే తిరుగుతూ హిమాలయ ప్రాంతాలు అక్కడంతా తిరుగుతూ యేసు ప్రభువును సువార్తను గురించి చెప్పేవాడు. అయితే పొద్దున్న లేవగానే ఈ మనుషుడు ఇంటింటికి వచ్చి యేసు ప్రభువును నమ్ముకోమని చెప్తున్నాడు ఏంటి, అయితే ఈయనను చంపేయాలా అని ఆ గ్రామంలో ఉన్న యవనస్తులందరూ కంకణం కట్టుకున్నారంట. అయితే రాత్రిపూట ఊరు బయటికి పోయి చెట్టు కింద పడుకునేది అన్నట్టు ఎవరు, ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు. అయితే ఈ ఊర్లో ఉన్న యవనస్తులందరూ రోజు పొద్దున్న లేవగానే ఈ సుందర్ సింగ్ వచ్చి మా గ్రామంలో అంతా సువార్త చెప్తుండు, ఈయనను చంపేస్తే అయిపోతుంది అనుకొని రాత్రికి రాత్రి లేట్ నైట్లో ఆ ఊరి బయట చెట్టు కింద పడుకుని సాధు సుందర్ సింగ్ గారిని చంపేద్దామనుకొని పోయిందట. నేను ఆయన బుక్లో చదివిందండి సాక్ష్యము. అయితే చంపేద్దామనుకొని పోతే సాధు సుందర్ సింగ్ గారి చుట్టూ బలాఢ్యులైన మనుషులు కావలి ఉన్నారంట. అయితే ఈ గ్రామం నుండి పోయిన ఈ ప్రజలను ఆ ఎత్తైన ప్రజలు నెట్టేస్తుండ్రట. ఎంతసేపు మరి సాధు సుందర్ సింగ్ గారికి సమీపంలో కూడా రాకుండా ఈ బలాఢ్యులు, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది బౌన్సర్లను పెట్టుకుంటుంది తెలుసా అండి, అంటే బలము కలిగి మెలకువలు కలిగి శత్రువును మట్టి గర్పించే విధంగా వాళ్ళతో వీరోచితంగా పోరాడే వారిని, బలమైన వారిని డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా ఉన్నారు. అలాగే సాధు సుందర్ సింగ్ గారు డబ్బులు ఇచ్చేం పెట్టుకోలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా జీవించే వ్యక్తి, అంతేకాదు దేవుని గురించి ప్రకటించే వ్యక్తి. రాత్రిపూట ప్రభువా నా భద్రత నీవే, నా చుట్టూ దేవదూతల్ని కావలించే దేవుడవు నీవే అని ఊర్లో గ్రామంలో ఇంత ప్రతికూలత నాకు ఎదురవుతుంది, ఇవాళ నీ సంగతి చూస్తాము, నీ అంతు చూస్తాము అని కూడా అన్నారు గ్రామ ప్రజలు. నీవే కాపాడు ప్రభు అని నమ్మకమైన దేవునికి ప్రాణాన్ని అప్పచెప్పుకొని పండుకున్నాడంట. అయితే గ్రామంలో నుండి వచ్చిన యవనస్తులను, ఈ బలాఢ్యులైన మనుషులు
తోసేస్తా ఉన్నారంట. మరుసటి రోజు మళ్ళీ ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు సువార్త చెప్పడానికి వెళ్తే గ్రామంలో ఉన్న వారందరూ అంటున్నట, అయ్యా అయ్యా వచ్చినవా అయ్యా నువ్వు? రాత్రి మా గ్రామంలో నుండి యవనస్తులైన పిల్లలందరూ నిన్ను చంపేద్దామని వచ్చిండ్రయ్యా. వస్తే నీ చుట్టంట చాలా ఎత్తైన బలమైన మనుషులు ఉన్నారంట. మా ఊరు నుండి వచ్చిన యవన పిల్లలను నెట్టేసి తరిమి తరిమి దూరం కొట్టేసిండ్రట అని అంటే, అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు తన డైరీలో రాసుకున్న మాట ఏంటంటే, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, తన దూతలను కావలించిండు అని నాకు తెలవడానికి 12 గంటల టైం పట్టింది నాకు అన్నాడంట. దేవుని బిడ్డలారా, నీకు తెలవకుండా నీ దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తుండో నీకు. మన దేవుడు మేలులెన్నో చేసేవాడు. మన పక్షంగా ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పక్షంగా ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహామా, నీవు లేచి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలియమని అంటే, అబ్రహాము ధైర్యంగా కుమారుని తీసుకొని వెళ్తా ఉన్నాడు మోరియా పర్వతం మీదకి. వెళ్తుంటే ఇస్సాకు ఒక మాట మాట్లాడతాడు, నా తండ్రి, మరి నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రెపిల్లి ఏది అని అడిగాను. అయితే నా కుమారుడా, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అని చెప్పి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బంధించి కట్టెల మీద పెట్టి ఇక బలి అర్పిద్దాము అన్న టైంకు, అబ్రహామా అబ్రహామా, ఎప్పుడైనా బాడీ లోపల ఒత్తిడి కలిగి ఉంటేనే స్పీడ్గా కోపంగా గట్టిగా పిలుస్తూ ఉంటాం. దేవుడు కూడా అబ్రహామా అబ్రహామా అని పిలిచిందంటే, పిలిచి ఆ చిన్నవాని మీద కత్తి అయ్యొద్దు, నీవు దేవునికి భయపడేవాడవు, నేను అడిగినప్పుడు నీ కుమారుని సైతం నాకు ఇవ్వడానికి వెనకకు పోలేదు, ఆ చిన్నవానికి ఎంత మాత్రం హాని చేయొద్దు అన్నప్పుడు ఆయన కన్నులెత్తి ఆ పొదలో తట్టుకొని ఉన్న పొట్టేలును చూసి ఆ పొట్టేలును తీసుకొచ్చి యెహోవా ఈరే అనే ఆ స్థలానికి పేరు పెట్టి దాన్ని బలి అర్పించాడు. ఇస్సాకుని దేవుడు కాపాడినాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మరి అబ్రహాం విషయంలో, ఇస్సాకును బలిచ్చే విషయంలో దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నాడు. మన దేవుడు కూడా మన జీవితంలో మన విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రములు. మనము ఏ విషయమైతే బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన కృప కలుగని ఆజ్ఞాపించి మనకు మేలు చేస్తూ ఉండగా, మనల్ని కాపాడుతూ ఉండగా, మనల్ని పోషిస్తుండగా, మన ప్రభువు చెప్పిన మాటను తప్పకుండా చెప్పాల్సిన వారమై ఉంటున్నాము. అంతేకాదు ప్రభు కొరకు జీవించాల్సిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. సింహం గర్జిస్తే భయపడని వాళ్ళు ఎవరు? అలాగే యెహోవా ఆజ్ఞాపించిన తర్వాత చెప్పకుండా ఉండేవాళ్ళు ఎవరు? తప్పకుండా ప్రభువుని గురించి చెప్పి తీరుతారు. అలాగే ఇర్మియా చెప్పే తీరాడు. తన ఎముకల్లో మంట మండినట్టు ఓర్చుకొని విసికి చెప్పకుండా ఉండలేదంట. గనుక దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన కృప కలుగను ఆజ్ఞాపించి మన ఎడల కృపను చూపిస్తూ మనకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటిని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ప్రభు కొరకు జీవించాల్సిన వారమై ఉంటున్నాము. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడినాడు కనుక ఈరోజు 3 పాయింట్స్ మనం ధ్యానించుకున్నామండి. ఆ 3 పాయింట్స్ ఏంటి అంటే, సకలమైన అపవిత్రతను పోగొట్టి ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి కరువు రాకుండా మనల్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు తన కృప ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, సింహం గర్జించింది, భయపడని వాడేవాడు. ప్రభు అయిన యెహోవా ఆజ్ఞాపించినప్పుడు ప్రవచింపకుండా ఉండేవారెవరు? అనగా ప్రభు చెప్పిన మాట హృదయంలో ఉంటే దాచుకొని ఉండలేము, కానీ తప్పకుండా చెప్పి తీరుతాం. అయిన తర్వాత దేవుడు ఆజ్ఞ ఇచ్చి, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు, నేను మీకు తోడుగా ఉన్నాను అని జెరుబ్బాబెలుతో చెప్పిన మాట ఆనాడు యెరూషలేం దేవాలయమును తిరిగి కట్టే విషయము, బాగు చేసే విషయము జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొని కృప కలుగునుగాక అంటే పైరాయి పెట్టి ఇచ్చేసిండట. దేవునికి స్తోత్రములు. దేవుని
జెరుబ్బాబేలు, నీ చేతులే పునాదులు వేసినాయి కదా, నీ చేతులే ముగిస్తాయి. నువ్వు పని ఆగిపోయిందని నువ్వేం భయపడాల్సిన పని లేదు. నేనే నీకు తోడుగా ఉంటా. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా ఉన్నా దేవుని పని ఆగదు అని ధైర్యం చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడినగా దేవుని కొరకు జీవించడానికి తన కృపను, తన ధైర్యాన్ని, తన సహాయాన్ని మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. వాగ్దాన వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 6వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. అది 7వ వచనంలో ఉందండి. నేను 6 అనుకున్నా. 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. ఇది వాగ్దానం అండి. దేవుడు తన దూతను కావలించి మనల్ని రక్షించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని వాడుకునే దేవుడు, మన అపవిత్రతను పోగొట్టే దేవుడు. మనం ధైర్యంగా ఉండాలని, దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఈరోజు మనతో మాట్లాడినాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. దయగలిగిన ప్రభా, పరిశుద్ధుల ప్రేమ స్వరూపి, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నాయన, మేము కూడినది మొదలుకొని ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం అయ్యా. ఈరోజు 18, 19, 20 పాయింట్లు, 3 పాయింట్లు ధ్యానించుకోవడానికి కృప చూపావు. నీకు వందనాలు నాయన. ఈ సంవత్సరాన్ని మీరు కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంగా మాకు ఇచ్చారు ప్రభా. మీరు సైన్యములకు అధిపతి అయిన దేవుడవు, మీరు బలమైన దేవుడవు అయ్యా. మీ బలం చేత బలవంతులను కాపాడుతానని యోబు గ్రంథంలో రాయబడింది. కనుక ప్రభా, ఎంత గొప్ప దేవుడవైన నిన్ను మేము కలిగి ఉన్నాం కనుక, నీవే మా విషయాలన్నీ చూసుకుంటావు కనుక ధైర్యంగా నిబ్బరంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆయన. ఆయన యేసయ్య మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించండి ప్రభా. వర్షము వచ్చినప్పుడు ఆ దేవుని ఆ వర్షము దేని కొరకైతే భూమి మీద కురిసిందో ఆ పని చేసిన తర్వాతనే మరి పని చేయడానికి ఆ వర్షం వస్తుంది, భూమిని ఫలింప చేయడానికి. ఆ విధంగా ప్రభా తండ్రి, నీ మాట మాకు వచ్చిందంటే నీ పని జరిగించుకొనే తిరిగి వెళ్తుంది ప్రభా. నీ వాక్కును, నీ మాటలను మా కొరకు పంపించినందుకు స్తోత్రంలో ప్రభా. దేవా, యూదా గోత్రపు కొదుమ సింహం అయిన నీవు మాతో ఉంటావు నాయన. మమ్మల్ని బలపరుస్తావు, ధైర్యపరుస్తావు, కరువు రాకుండా ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి సమృద్ధిని దయచేస్తావు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించే కృపనిస్తావు. కనుక మీరు చేసిన ఈ మేళ్ళన్నిటి కొరకు, మీరు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటి కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా, మీరే దీవించమని, సహాయం చేయమని ప్రభా. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.